ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరంటున్నారు? ఆల్ఫాయు ఒమేగయు నేనే అని సర్వాధికారి. ఎందుకంటే యోబు 38వ అధ్యాయము 4వ వచనము, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? దేవుడు జోబ్ని అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని. ఎందుకంటే గాడ్స్ పవర్ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్. మన ఊహలకి అందదు దేవుని యొక్క పవర్ ఎంత గొప్పది అని. ఇప్పటికీ దేవుడు మనతో సహవాసం చేస్తుండు. అంత గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆయన పరిశుద్ధాత్మగా మన లోపల ఉండి మనతో సహవాసం చేస్తుండు, మనతో మాట్లాడతాడు, మనను నడిపిస్తాడు. పాపి అయినా కానీ దేవుడి దగ్గర వచ్చి దేవా నా పాపం నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. నువ్వు పాపివి అని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఒక పాపి దేవుడి దగ్గర వచ్చి క్షమించమని అడిగినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి వారి యొక్క భవిష్యత్తును వారికి ఎంతో ఆశీర్వాదకరంగా కూడా మారుస్తాడు. జీసస్ లైఫ్ మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు గాడ్స్ పవర్ డిస్ప్లేడ్ ఇన్ మిరాక్యులస్ వేస్. దేవుడు ఎన్నో స్వస్థతలు చేసిండు, చనిపోయిన వారిని లేపిండు, అనారోగ్యంతో ఉన్న వారిని, బాగులేని వారిని దేవుడు స్వస్థపరిచిండు. గాలి తుఫాన్లను తన యొక్క నోటి మాట చే వాటిని ఆపివేసిండు. దానివల్లనే మనకు అర్థమవ్వాలి దేవుని పవర్ ఎంత గొప్పది, సర్వశక్తుని పవర్ ఎంత గొప్పది, సర్వాధికారి యొక్క పవర్ ఎంత గొప్పది అని. When life feels out of control, remember that God is almighty. He has the power to change circumstances, heal brokenness and restore what's lost. నీకు నీ యొక్క పరిస్థితి చాలా పెద్దదిగా కనిపిస్తుండొచ్చు, కానీ దేవుడికి అది చాలా చిన్నది. ఎందుకంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ ఎప్పుడో దేవుడు చూసి పెట్టేసిండు. నీకు ప్రాబ్లం రాకమునిపే దాని సొల్యూషన్ కూడా దేవుడికి తెలుసు. సో నీ ప్రాబ్లం ఏమి దేవుడికి కొత్త కాదు. దీన్ని ఎట్లా బయటికి తేవాలి, దీనికి ఏంటి సొల్యూషన్ అని దేవుడు వెతకడు. బికాస్ ఆయన ఆదియు అంతము, ఆల్ఫాయు ఒమేగయు. ఆయన మన సృష్టికర్త, సర్వాధికారి, అన్నీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. తల్లి గర్భంలో నువ్వు పడకమునిపై దేవుడికి నువ్వెవరో తెలుసు, నీ పేరుతో సహా దేవుడికి తెలుసు. సో నీ ప్రాబ్లం ఏంటి, ఏది దేవుడికి కొత్త కాదు. సిచ్యువేషన్ ఎట్లయినా ఉండిండొచ్చు. ఒక్కసారి ఈ సర్వాధికారిని గుర్తు చేసుకో. దేవుడు వాక్యంలో ఎన్ని మిరకల్స్ చేసి నువ్వు గుర్తు చేసుకో. నీ జీవితంలో కూడా చాలా చేసిండొచ్చు, కానీ ఈరోజు ఈ సర్వాధికారి చేసినటువంటి మేలులను గుర్తు చేసుకో. దేవుడు వాక్యంలో చేసినటువంటి మేలులను గుర్తు చేసుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.